తగ్గుతుంది అని భావిస్తుంది. సో దాంతో మున్ముందు థర్మల్ కేంద్రాల వైపు వెళ్లకుండా తక్కువ ధరకే సోలార్ పంప్డ్ స్టోరేజ్ పవన జల విద్యుత్ కేంద్రాల వైపు అడుగులు వేస్తోంది. ఇక దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ కు యూనిట్ ధర 2 నుంచి 2.82 లోపే ఉంది. థర్మల్ విషయానికి వస్తే యూనిట్ ధర కనీసంగా 5గా ఉంది. ఇక దాంతో సౌర విద్యుత్ వైపు ప్రభుత్వం దృష్టి పెట్టింది. థర్మల్ తో పాటు సౌర విద్యుత్ ను కలుపుకుంటే సగటు కొనుగోలు వ్యయం తగ్గుతుంది అని భావిస్తోంది. ప్రస్తుతం సగటు విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ కు 4.46 నుంచి 4.50 దాకా ఉంది. ఇప్పుడు సౌర విద్యుత్ వాటాను భారీగా పెంచితే యూనిట్ కు 1 దాకా తగ్గుతుంది అని అంచనా వేస్తోంది. అదే జరిగితే విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గి క్రమంగా ప్రభుత్వం డిస్కంలకు ఇచ్చే సబ్సిడీ కూడా గణనీయంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అవసరాలకు గాను 2400 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ప్లాంట్ను నిర్మించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్టీపీసీతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఆ ప్లాంట్లు వద్దని తెలంగాణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మేరకు సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి సిద్ధమైనట్లు కేంద్రం సూత్రప్రాయంగా రాష్ట్రానికి సమాచారం అందించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విద్యుత్ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నష్టాల నుంచి బయటపడేందుకు కొత్త పాలసీ తీసుకురావాలని సర్కారు యోచిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటూనే పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సరఫరాను ప్రోత్సహించడం, తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేసే ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించడం, పీపీపీ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలి అనే లక్ష్యాలతో కొత్త పాలసీని రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో వినియోగదారులపై కరెంటు ఛార్జీల భారం పడకుండా దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణ పవర్ పాలసీ ఉండేలా ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలిసింది. తక్కువ ధరతో ఎక్కువ మొత్తంలో పునరుత్పాదక విద్యుతుత్పత్తి సరఫరాకు ముందుకు వచ్చే ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పునరుత్పాదక విద్యుతుత్పత్తి ప్లాంట్లు 2 ఏళ్లలోనే అందుబాటులోకి వస్తాయి. సౌర విద్యుత్ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గరిష్టంగా పెరిగే విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి సౌర విద్యుత్పై అధికంగా ఆధారపడాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ కొనుగోలు అంశంలో కాస్త ధర తగ్గే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దాంతో మున్ముందు థర్మల్ కేంద్రాల వైపు వెళ్లకుండా ఇక తక్కువ ధరకే సోలార్ కావచ్చు, పంప్ స్టోరేజ్, అదేవిధంగా జల విద్యుత్ కేంద్రాల వైపు అడుగులు వేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గుతుంది. తద్వారా మెరుగైనటువంటి విద్యుత్తును పంపిణీ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఈ సౌర విద్యుత్ కు 2 నుంచి ₹2.82 లోపే దీని ధర ఉంటుంది. కాబట్టి తద్వారా ప్రస్తుతం మనం వినియోగిస్తున్నటువంటి ఈ పవర్ ఏదైతుందో ఆ పవర్ కి పెట్టేటువంటి కాస్ట్ కు సంబంధించినటువంటి అంశంలో భారీగా తగ్గించుకోవడంతో పాటుగా మెరుగైనటువంటి విద్యుత్తును కొనుగోలు చేయొచ్చని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానికి అనుగుణంగా థర్మల్ విషయానికి వస్తే యూనిట్ ధర కనిష్టంగా ప్రస్తుతానికి అయితే ₹5 ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో సౌర విద్యుత్ వైపు ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తా ఉంది. థర్మల్ తో పాటు సౌర విద్యుత్ కలుపుకుంటే సగటున కొనుగోలు వ్యయం తగ్గుతుందని కూడా భావిస్తోంది. ప్రస్తుతం సౌర విద్యుత్ కొనుగోలు వ్యయానికి సంబంధించి ఫర్దర్ గా ఒక యూనిట్ కి అయితే ₹4.46 నుంచి ₹4.50 దాకా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సౌర విద్యుత్ వాటాను భారీగా పెంచి యూనిట్ కి అయ్యేటువంటి కాస్ట్ ను తగ్గించుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా విధి విధానాలను ఏ విధంగా ఉండబోతున్నాయి, భవిష్యత్తులో ఈ సౌర విద్యుత్తును వినియోగించుకునే అంశానికి సంబంధించిన విషయంలో ఉన్నతాధికారుల అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పునర్వ్యవస్థ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అవసరాలకు గాను 2400 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్ నిర్మించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు అది
ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఇక మీద సౌర విద్యుత్ పైన ఆధారపడితే భారీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం గండిపడకుండా ఉండడంతో పాటుగా ఫర్దర్ గా మెరుగైనటువంటి విద్యుత్ ని కొనుగోలు చేయొచ్చు అనేటువంటి అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా తెలంగాణలో ఒక పవర్ పాలసీ అంశాలకు సంబంధించి కూడా అధునాతిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నష్టాల నుంచి బయటపడేందుకు కూడా ఈ కొత్త పవర్ పాలసీని తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇక విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విషయంలో గతంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అంశాల నుంచి కూడా పరిగణలోకి తీసుకొని కొత్త విద్యుత్ పాలసీని ముందుకు తీసుకెళ్లడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రాన్ని మరింత మెరుగైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.